నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. దేని గురించి అంటే హోమోసిస్టీన్. ఈ హోమోసిస్టీన్ అనేటటువంటిది ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి బయోకెమికల్ ల్యాబ్‌లో పరీక్ష చేసి చూస్తున్నారు. బ్లడ్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకేజీలు అన్నిట్లో కూడా హోమోసిస్టీన్‌ని పరీక్ష చేస్తున్నారు. అంతేకాకుండా ఈ హోమోసిస్టీన్ పరీక్ష చేయడం వల్ల అందరూ దాని వల్ల క్వెషన్‌లు అడగడం మొదలుపెడుతున్నారు. ఇన్‌ఫాక్ట్ ఒక సంవత్సరం క్రితము ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఒక పాలిటీషియన్ ఒకాయన ఒక వీడియో చేశారు. అంటే ఇంటర్వ్యూలో భాగంగా ఒక క్వెషన్ ఆయన ఇచ్చినట్టున్నారు. ఏమంటారంటే ఆయన హార్ట్ అటాక్స్‌కి రావడానికి కారణము ఈ హోమోసిస్టీన్ అనేటటువంటిది. ట్రీట్ చేయాలంటే జస్ట్ బి కాంప్లెక్స్ ఒక్క టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ బి కాంప్లెక్స్ రూపాయి కూడా ఉండదు. కానీ ఈ డాక్టర్లు ఈ చిన్న ట్రీట్మెంట్ అని సజెస్ట్ చేయకుండా స్టంట్లు, బైపాస్‌లు అంటూ ప్రజలతోటి లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారు అని చెప్పారు ఆయన. బాగుంది. సో మనము పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు అలా చెప్పే ముందు దాని గురించి కొంచెం ఒక్క 2 నిమిషాలు గూగుల్‌లో ఆయన ఫోన్‌లో ఆయన చదువుంటే కొంచెం బెటర్‌గా ఇన్ఫార్మ్డ్‌గా ఆయన ఉండేవారు అని చెప్పేసేసి నాకు అనిపించింది. అంతేకాకుండా నాకు కూడా పేషెంట్లు చూస్తుంటాను కాబట్టి ప్రతి పేషెంట్లు వచ్చి అడుగుతుంటారు. ఇన్ఫాక్ట్ ఒకరోజు రాత్రి 10కి ఒక నవవధువు ఒక ఆవిడ ఫోన్ చేసింది కొత్తగా పెళ్ళైన తర్వాత. మా ఆయనకి హోమోసిస్టీన్ ఎక్కువ ఉన్నది. మా ఆయనకి హార్ట్ అటాక్ వస్తుందని నాకు విపరీతం టెన్షన్‌లో ఉంది. ఉన్నాను నేను. ఇప్పుడు హోమోసిస్టీన్ గురించి నార్మల్ లెవెల్ ఎంత అని చెప్పేసి ఆవిడ ఎంతో శ్రద్ధతోటి ఆవిడ ఫోన్ చేశారు. సో అది ట్రిగ్గర్ బేసికలీ. ఈ హోమోసిస్టీన్ గురించి నిజాలు మీకు తెలియచేయడానికి ఈ వీడియోని చేస్తున్నాను. మనకి ప్రోటీన్స్ అని ఉంటాయి. మాంసకృతులు అని తెలుగులో అంటారు. వాటికి బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఒక చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేటటువంటివి అవి ఒక దారంలో గుచ్చినటువంటి పూసలలాగా ఉన్నట్లయితే దాన్ని కలిపి ఒక ప్రోటీన్ అంటారు. దాంట్లో నేను చెప్పినట్టుగా పూసలు రకరకాల పూసలు ఉంటాయి. ఈ పూసల్లో కొన్ని మన శరీరం తయారు చెయ్యదు. అవి మనం బయట నుంచి తిండి రూపంలో భోజనం రూపంలో దానికి ఇస్తే అది మెటబాలిజం పనిచేస్తుంది. వాటిని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు. అంటే అవి ఉన్నటువంటివి మనం తినాలి. తింటేనే మన శరీరానికి పుష్టి వస్తుంది. ప్రోటీన్స్ బాగా వస్తాయి. వాటిల్లో ఒకదాని పేరు మెథియోనిన్ అనేటటువంటిది. ఇది లైఫ్కి సంకేతం. అంటే ఎక్కడైనా జీవం ఉంది అంటే ఈ మెథియోనిన్ అనేది సల్ఫర్ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ ఉండాలి. ఉన్నట్లయితే అది లైఫ్కి బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. ఇప్పుడు మార్స్లో మనం శోధిస్తున్నాం తెలిసిందే కదా. మూన్, చంద్రుల్లో అలాగే సుదూర ప్లానెట్స్లో ఉన్నటువంటి వాటిలో జీవం ఉందా అని తెలుసుకోవడానికి వీళ్ళు సల్ఫర్ ఉందా అనేటటువంటిది ప్రత్యక్షంగా వీళ్ళు చూస్తారు, సైంటిస్టులు చూస్తారు. అంటే ఏమిటి? సల్ఫర్ అనేది లైఫ్కి అది సంకేతం. సో మెథియోనిన్ అనేది అంత ముఖ్యమైనటువంటి అమైనో యాసిడ్, అంటే ప్రోటీన్లో భాగం అలా అనుకుందాం. ఇప్పుడు దీన్ని మన శరీరం మెథియోనిన్ తిండిలోంచి వస్తుంది. అప్పుడు శరీరం దీన్ని ప్రాసెస్ చేసే విధానంలో వచ్చేటటువంటి ఒక చెత్త, ఒక సైడ్ ట్రాష్ ఏదైతే ఉందో అది ఈ హోమోసిస్టీన్ అనేటటువంటి పదార్థం. సో ప్రోటీన్స్ రోజు తింటే మరి రోజు శరీరంలో కాస్త మెథియోనిన్ పేరుకుపోతూ ఉంటుంది. ఆ ఉన్నటువంటి ఈ మెథియోనిన్ మన శుద్ధి చేసిన తర్వాత వచ్చేటటువంటి హోమోసిస్టీన్ మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని బయటికి పంపించేటటువంటి మెకానిజం కూడా శరీరంలో ఉంటుంది. కొంతమందికి వంశపారంపర్యంగా ఆ మెకానిజం సరిగ్గా ఉండదు. వాళ్ళలో ఈ హోమోసిస్టీన్ పెరుగుతుంది. పెరిగినప్పుడు చెత్త పేరుకుపోయినట్టుగా రక్తనాళాల్లో పేరుకొని పోతుంది. ఇది ఎలాగైతే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేటటువంటి పేరుకుపోతుందో ఇది కూడా రక్తనాళాల్లో పేరుకొని పోవటం మొదలెడుతుంది. రక్తనాళాలు ఎప్పుడైతే పేరుకుపోయిందో చెత్త, రక్తనాళంలో రక్తం గడ్డలు కట్టడం మొదలు పెడుతుంది. ఈ రక్తం గడ్డలు మామూలుగా కొలెస్ట్రాల్ సంబంధించింది అయితే ఆర్టరీస్లో అంటే ధమనుల్లో అది పేరుకొని పోతుంది. ఇది ముఖ్యంగా సిరలులో, వీన్స్లో ఎక్కువ పేరుకొని పోతుంది. అది ఎవరికి? వంశపారంపర్యంగా ఉండేటటువంటి ఈ హోమోసిస్టీన్ సరిగ్గా శుద్ధి చెయ్యలేనటువంటి వారికి. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటటువంటిది ఒక స్కూల్ పిల్లల్లో స్టడీ చేశారు. ఇది జెనెటిక్ అనుకున్నాం కాబట్టి భారతదేశంలోనే చేశారు. ఒక 34,000 దగ్గర 34,500 మంది పిల్లల్ని, 456 నిజానికి స్టడీ చెయ్యగా వాళ్ళలో 1000 మందిలో అంటే 100లో 0.5కి ఈ ప్రాబ్లం ఉన్నది. అంటే ఇంటూ 10,000లో ఒక్కడికి వస్తుంది. 10,000 పిల్లల్ని పరీక్ష చెయ్యగా ఒక్క పిల్లవాడిలో ఈ జెనెటిక్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఉందని భారతదేశంలో కనుక్కున్నారు. అదే ప్రపంచం మొత్తంగా చూస్తే
3.5 లక్షల మందిలో ఒక పిల్లవాడికి ఈ ప్రాబ్లం ఉంటుంది. మరి అంత రేర్ అయినటువంటి ప్రాబ్లం కదా, మా కామన్గా చూడం. సో కోర్స్ ఇప్పుడు ల్యాబ్కి వెళ్తే ల్యాబ్ వాడు అవసరం ఉన్నవి 100 చేస్తాడు, కానీ దాంట్లో ఆ పక్కన ఇచ్చేటటువంటిది రేంజ్ ఇస్తాడు చూస్తారా, అది ప్రతి ల్యాబ్కి మారిపోతూ ఉంటుంది. అది వీడు ఎందుకు చేశాడో మనకు తెలియదు. దాని నుంచి వాడు హై అని ఇచ్చాడు అనుకోండి, ల్యాబ్ వాడు చెప్తున్నాడు, డాక్టర్ చెప్పట్లా, ల్యాబ్ వాడిని హై అని చెప్పేసి రాయడము, లేకపోతే ఒక దాన్ని కలర్ మార్చి రాశాడు అనుకోండి, ఇంకా మనకి టెన్షన్ స్టార్ట్. గూగుల్ చుట్టం, గూగుల్లో వెంటనే అది హార్ట్ అటాక్ రిస్క్ ఉందనుకోండి, ఇక డాక్టర్లు మందులు పెట్టడం, జీవితాంతం మందులు వాడతారు. కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా ఇదే పద్ధతి. ఏంటంటే దాని గురించి కొంచెం డీప్ అవగాహన లేకపోవటం వల్ల డాక్టర్లకి, సో బి కాంప్లెక్స్ దీనికి ట్రీట్మెంట్ అనుకుందాం, సో బి కాంప్లెక్స్ జీవితాంతం వాడుతూ ఉండండి అంటారు. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు ఈ మెథియోనిన్ అనేటటువంటిది అది బ్రేక్ డౌన్ అవ్వాలంటే మనకి బి కాంప్లెక్స్ కావాలి. B2, B6, B12 అనేటటువంటిది మనకి కావాల్సిన బి కాంప్లెక్స్ వైటమిన్స్ కావాలి. ఫోలేట్ అనేటటువంటిది, ఈ 4 వైటమిన్స్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏం చేస్తాయంటే, అది బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఎందుకు శరీరానికి అవసరం అంటే ఎందుకుని, ఈ మెథియోనిన్ అనేటటువంటి ఈ ప్రోటీన్ యొక్క సబ్ యూనిట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనం మెటబలైజ్ చేయాలి, దాన్ని మనం అరిగించుకోవాలి అంటే బి కాంప్లెక్స్ కావాలి. ఒకవేళ బి కాంప్లెక్స్ తక్కువైనట్లయితే ఈ హోమోసిస్టోన్ పెరిగిపోతూ ఉంటుంది అని చెప్తున్నాను. సో అది ఎంత అరుదుగా ఉంటుందో చెప్పాము. దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటి, ఎక్కువ సిరలలో వీన్స్లో రక్తం గడ్డగడుతున్న ఆర్టరీస్లో కూడా ఉంటుంది, కానీ వీన్స్లో ఎక్కువ ఉంటుంది. దీనివల్ల హార్ట్ అటాక్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. సో అది కూడా నేను చెప్పినట్టుగా ఒక 10,000 మందిలో ఒక్క పిల్లవాడికి ఉంటుంది. ఆ పిల్లవాడిని మళ్ళీ ఫాలోఅప్ చేస్తే ఏమవుతుందో కూడా మనకు తెలియదు బేసికలీ. సో ఇది అంత అరుదుగా ఉండే ప్రాబ్లం. కానీ భారతదేశంలో వెజిటేరియన్స్ ఎక్కువ, మాంసం తినని వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ బి కాంప్లెక్స్ అనేది తగ్గుతుంది. ఎస్పెషల్లీ B12 అనేటటువంటిది తగ్గుతుంది. ఎప్పుడైతే B12 తగ్గిందో ఈ మనం B1, B6 వీటి మీద ఎక్కువ, ఫోలేట్, ఈ మూడింటి మీద ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. సో B12 అనేటటువంటి వైటమిన్ ఎక్కువగా మీట్ నుంచి వస్తుంది అన్నమాట. సో మీట్ తక్కువ తీసుకునే వాళ్ళల్లో ఈ హోమోసిస్టోన్ అనేది ఎక్కువ ఉండడం అనేది సహజం. వీళ్ళలో ఎంత ఉంటుంది, నార్మల్ రేంజ్ 15 కంటే తక్కువ, 5 నుండి 15 మధ్యలో, 15 కంటే తక్కువ ఉంటే నార్మల్. బట్ ఈ వెజిటేరియన్స్ ఎక్కువ వెజిటేరియనిజం ఉన్న వాళ్ళకి 50 దాకా ఉండొచ్చు అది. సో 50 దాకా ఉంటే అది ప్రాబ్లం క్రియేట్ చేయదు. 5,000 అట్లా మరి వేలల్లో వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు దానివల్ల మనకి గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన వెజిటేరియన్స్కి 50 దాకా కూడా ఉండవచ్చు. అంటే యావరేజ్ చూసుకుంటే భారతదేశంలో ఎక్కువగా హోమోసిస్టోన్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి ప్రపంచం మొత్తం మీద మనకు తెలుసు. ప్రపంచం మొత్తం 0 to 15 అయితే భారతదేశంలో యావరేజ్ 24 దాకా కూడా యావరేజ్ చూస్తున్నారు. ఈ 24 50 దాటింది అనుకోండి, అప్పుడు మనకి దాని గురించి నోటీస్ చేయాలి. 50 దాటుతోంది, ఎందువల్ల B12 తక్కువ ఉందా అని చూసి వాళ్ళకి బి కాంప్లెక్స్ ఇస్తాం, రక్తం గడ్డలు కట్టేది. సో మళ్ళీ చెప్తున్నా, 15 దాకా నార్మల్, ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో 24 దాకా, 24, 25 కూడా మనం నార్మల్ రేంజ్ కిందకే తీసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఆ 24 50 దాటుతుంటే అప్పుడు వీళ్ళు బి కాంప్లెక్స్ సరిగ్గా తీసుకోవట్లేదు, కాబట్టి బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు ఇవ్వచ్చు. ఎంతకాలం తీసుకోవాలి, 1 సంవత్సరం ఇవ్వండి, కొన్ని నెలలు ఆపండి, మళ్ళీ పరీక్ష చేసుకోండి, హోమోసిస్టోన్ పెరుగుతుంది అనుకోండి మళ్ళీ ఇవ్వచ్చు. ఇట్లా ఈ అందరూ వెంటనే 50 దాటిన వాడి ట్రీట్మెంట్ కూడా అక్కర్లా. ఇది నేను చెప్పినట్టుగా ఇంతకుముందు అనుకున్నట్టుగా మన 10,000 మందిలో ఒకడు ఎవడైతే ఉన్నాడో వాడికి 50 దాటుతుంది, అది వేలల్లో ఉంటుంది. అప్పుడు సీరియస్ ప్రాబ్లమ్స్ అంటూ వస్తాయి. సో హోమోసిస్టిన్ వల్ల సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చేది అరుదు, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరిగదా, 15 దాటితే అసలు టెన్షన్ పడనట్లేదు, 50 నంబర్ దాటితే అప్పుడు కూడా బి కాంప్లెక్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇది దీని గురించి కూలంకషంగా నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నాను. సో హోమోసిస్టోన్ రెగ్యులర్గా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి అలా చేసుకుని చూసుకోవచ్చు. ఒకసారి మనకు లేకపోతే జనరల్గా అది పెరగదు, ఎందుకంటే మనం 10,000 మందిలో ఒకటి కాదు కాబట్టి. బట్ స్టిల్ ఒకవేళ ఉన్నట్లయితే కూడా ట్రీట్మెంట్ చాలా సింపుల్ అనేటటువంటిది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. నమస్కారం.